హాయ్ హలో అండి. జీవితం నేర్పిన పాఠాలు అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను ఈ ఛానల్లో తెలుగు కొటేషన్స్ని షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. సో వీడియోలు కూడా తీద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏం చెప్తానంటే మన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాము అనుకుంటున్నాను. సో మనం జీవితం నేర్పిన పాఠాల్లో ఈ విధంగా వీడియోస్ కూడా రాబోతున్నాయి. చూడండి, ఎంకరేజ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నచ్చితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో నేను ఒకరోజు ఒక బస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారన్నమాట. హస్బెండ్ ఏమో నిలబడి ఉన్నాడు. సో వైఫ్ ఏమో కూర్చుందన్నమాట. వైఫ్ చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉందన్నమాట. హ్యాండ్ బ్యాగ్ అంటే పైన పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. మామూలుగా బస్సులో పెట్టుకోవడానికి పైన ఉంటాయి కదా, ప్లేస్ ఉంది. సో అక్కడ వైఫ్ పెట్టుకోక కిందనే చేతిలో పట్టుకుందన్నమాట. సో హస్బెండ్ తీసుకొని బరువెందుకు, పైన ప్లేస్ ఉంది కదా అని పైన పెట్టేశాడు. ఏది ఖాళీ చిన్న హ్యాండ్ బ్యాగ్లో ఏమీ లేదు, ఒక వస్తువు కూడా లేదు. మహా అంటే మనీ ఉంటాయి అనుకుంటా. సో హ్యాండ్ బ్యాగ్ కూడా బరువు అనుకొని వైఫ్కి హస్బెండ్ పైన పెట్టేశాడు అన్నమాట. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంది వాళ్ళ మధ్య. ఈ జంట ఒక రకమైతే ఇంకో రకం ఎలా ఉంటారో తెలుసా? సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చుంటారు. కాకపోతే బ్యాగ్ మాత్రం వైఫే మోయాలి. పైన బ్యాగ్స్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది. కాకపోతే హస్బెండ్ లేచి పెట్టలేడు. అంటే వైఫ్ మోయాలన్నమాట ఆ బరువు అనేది. సో అలాగుంటారు. అంటే పెట్టడానికి ప్లేస్ ఉంటుంది, కాకపోతే బరువు మాత్రం మన చేతిలోనే ఉండాలి. సో అది బ్యాగ్లో మళ్ళీ చాలా వస్తువులు ఉంటాయి, బరువుగా ఉంటుంది వైఫ్కి, కానీ వైఫ్ మోయాలి. సో ఎవరు కరెక్ట్ అంటారంటే అందులో బరువు లేకున్నా మహా అంటే మనీ ఉంది, కాకపోతే ఆ బరువు ఎందుకు వైఫ్కి అని ఆ బ్యాగ్ పైన పెట్టడం కరెక్ట్ అంటారా? లేకపోతే అది అతి ప్రేమ అంటారా? లేకపోతే బరువు ఉన్నా కానీ వైఫే మోయాలి అనుకోవడం అది ప్రేమ కాదు అనుకుంటారో కామెంట్ చేయండి. ఏది కరెక్ట్, అసలు ఎవరిది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. సో మనకి బస్లో ఇలా చాలా చాలా రకాల మనుషులు కలుస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. సో ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయమో చెప్పండి. అతి ప్రేమ కరెక్టా, లేకపోతే ప్రేమ లేకపోవడం కరెక్టా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.